నేను శ్రీకాకుళం జిల్లంటే రసనపేట తాలూకా కత్తిరాజుపేట అంటే కొత్త గంటల్లో ముసలు కొడుతాను మందులోడా మందులోడా ఓరు ముక్కుగాడా రైట్ టైంకి వచ్చావురా. ఓసారిగా కాకపోతే ఇంకెలా ఉండాలరా? ఇదే సీజన్. అబ్బా నేనంటుంది రైనీ వింటర్ సమ్మర్ సీజన్ కాదురా, వినాయక చవితి సీజన్ రా. మామా ఈసారి వినాయక చవితికి ఊర్లో ఉన్న అన్ని బొమ్మల దగ్గరికి వెళ్ళి ప్రతి ప్రసాదం టేస్ట్ చేసేయాలరా. నిజమే మామా, లాస్ట్ టైం కొన్ని ఏరియాలు వదిలేసాం, ఈసారి అక్కడ ప్రసాదాలు కూడా టేస్ట్ చేయాలి. మీరు అంతకు మించి ఏడ్ చేసేయగలరేటి? ప్రతిసారి మేము పక్కీదిలో బొమ్మ ఎట్టడము, మీరు అక్కడికి వచ్చి ప్రసాదాలు దొబ్బు తినేయడము నాకు అలవాటు అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. కొంత మారండ్రా. ఓ రాగండి, డైలాగ్స్ కంప్లీట్ చేయనే ఉండే. యారా వంశీ? వంశీ ఏట వాల్టర్ వంశీ, అందరిని అల్లాడిస్తా. ఓర్ దీన్ని ఇంగ్లీష్ లో ఏటంటారా? వాల్టర్ వంశీ పెద్ద ప్లే బాయ్. ఏట సోలో అడుతావు నువ్వు ఇటు సైడ్ నుంచి అంటే ఈ సోవు పోయినది. సర్లే మెసనెట్ నేను ఇటు సైడ్ నిలబెట్టినాను, ఇప్పుడు ఈ సోవు కూడా రిస్కౌంట్ లా చేసేస్తా వేటి. అలా గమనుండు. ఏంటి మామ ఈ లోవర్ యాక్షన్? పట్టుకోలేకపోతున్నాను. పక్కీదిలో బొమ్మ పెడతారు కదా మామ, అందుకే చందాలు ఆడుకోవడానికి వచ్చినట్టున్నారు. సీజనల్ బెగ్గర్స్. ఓ రేటర్ ఏదో అన్నాడు, సీసాలు ఏరుకునేవాడు అంటున్నాడన్నా. ఏట అంత మాట అనేసినాడా? కాదన్నా, సత్తకుప్ప మీద సీసాలు ఏరుకునేవాడు అంటున్నాడు. రా మను, ఏట్రా అంటున్నావు? నీకెన్ని గుండెలు రా? గుండీలు ఎక్కడ ఉన్నాయి? టీ షర్ట్ కదా. నన్నే అనేసినంత గొప్పడు వైపు పెట్టు నువ్వు. నీకంత పౌరుషం ఉంటే మా ఈతో పోటీగా మీ ఈదులో బొమ్మ పెట్టండి రా, చూసుకుందమ్మా. ఇంకా అలా మొక్కలు చూసుకోండి, ఎందుకంటే మీ మొహానికి చేత కాదు కదా బొమ్మ పెట్టడము. రే వాల్టర్ వంశీ, ఇప్పుడు వరకు మేము ఎప్పుడు బొమ్మ పెట్టలేదు, కానీ ఒక్కసారి పెట్టడం మొదలెడితే మాకన్నా బాగా ఎవడో పెట్టలేడు. నవ్వండ్ర జోకేస్తున్నాడు. ఓ రాపరా శిలక, నువ్వు నీ శిలక నవ్వు. రే మమ్మల్ని రెచ్చగొక్కండి, ఒక్కొక్కడికి పుచ్చలు పగిలిపోతాయి. వార్నింగ్ లో ఉన్న వాళ్తారు బొమ్మెట్టి సత్తా లేదు గాని రొమ్మెరిసి ఛాలెంజ్లు మాత్రం చేసేస్తారు. పెడతాం రా, నీ బొమ్మ కన్నా పెద్ద బొమ్మ పెడతాం. ఎవరి పందిరికి ఎక్కువ జనాలు వస్తారో చూసుకుందాం. ఓ రీడి సొల్లు అదండ్రా, వెళ్ళిపోదమ్మా. ఎక్కడే ఉంటే ఇడు హైదరాబాద్ లో బీచ్ ఎట్టేస్తాను అంటాడు. ఒరే మామ, మనం ఈసారి ఎలాగైనా బొమ్మ పెట్టాలరా. అవును మామ, మన ఏరియాలో వాడు ఒక్కడే కదా బొమ్మ పెట్టేది, అందుకే వాడికి అంత పొగరు. ఈసారి మనం కూడా బొమ్మ పెట్టి మన దొమ్మ ఏంటో చూపించాలి. బొమ్మ పెట్టాలంటే దొమ్మ ఒకటే ఉంటే సరిపోదు, సొమ్ము కూడా ఉండాలి. చందాలు అడుగుతాం రా. ఏంటి అడిగేది? ఆడు ఆల్రెడీ ఏరియా మొత్తం కలెక్ట్ చేసాడు. ఇప్పుడు మనం వెళ్ళి అడిగామనుకో, ఆల్రెడీ వాల్తేరు వంశీ గారు పెడుతున్నాడు కదా, మళ్ళీ మీరెందుకు అంటారు. నువ్వు భయపడుతుంది దానికే, ఏం పర్లేదు, నా దగ్గర ప్లాన్ ఉందిగా. ప్లానా? ఏంట్రా అది? ప్లాన్ చెప్తే బాగోదు, చూపించేస్తాను పద. కుర్రోళ్ళు జాగ్రత్తగానండి. ఈ ప్లాన్ హిట్ అవ్వాలంటే మన దగ్గర డబ్బాలు డిబ్బీలు ఒకటి ఉంటే సరిపోదు, ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. ముందుగా మనం డబ్బులు అడిగేటప్పుడు నువ్వు ఒక మేలుమైన వినాయకుడు భక్తుల్లా కనిపించాలి. నెక్స్ట్ డబ్బులు అడుక్కుంటూ డిబ్బీలు ఊక్కుంటూ వెళ్తే ఆ చిల్లర సౌండ్ చిల్లరగాలు అనుకుంటారు. ఇన్ఫాక్ట్ అడుక్కునేవాడు అని కూడా అనుకోవచ్చు. సో కాలం మారింది కాబట్టి మనం కూడా మారాలి. బుక్కులకు బదులు మొబైల్ ఫోన్స్ పట్టుకెళ్ళండి. డిబ్బీలు డబ్బాలతో పాటు ఫోన్ పే స్కానర్లు కూడా పట్టుకెళ్ళండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇదే స్టార్ ఐటమ్. ఎవరైతే 1000 దాటి చందా ఇస్తారో వాళ్ళందరికీ అర్చన నుండి ప్రసాదం వరకు మండపంలో అన్ని ఫ్రీ అని చెప్పండి. ఎగ్జాక్ట్లీ మామా, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇదంతా బానే ఉంది, మరి డబ్బులు ఇవ్వకుండా మొహమ్మద్ తలిపేసే సంగతి ఏంటి? ఇందాక స్టార్ ఐటమ్ అని చెప్పాను కదా, అది క్యాన్సిల్. ఇదే స్టార్ ఐటమ్. డబ్బులు ఇవ్వడానికి ముందుకేసిన అందరినీ సెంటిమెంట్స్ తో సావగొట్టండి, రీజనల్ ఫీలింగ్స్ లేపి రెచ్చగొట్టండి. ఫైనల్ గా వాళ్ళని మోటివేట్ చేసి మనీ తీసుకొచ్చి మండపానికి రప్పించండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అనిపించండి. ఎనీ డౌట్స్? భలే 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 చెప్పాడు. ఈడు కొంచెం కష్టపడితే ఈ కాలనీ కార్పొరేటర్ అయిపోవచ్చు. బాయ్స్ ఇంకా నో రియాక్షన్స్, లెట్స్ స్టార్ట్ ది కలెక్షన్స్. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మనకు ఒక్కరొక మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం రా. రే ముక్కు ఎల్రా. నాకేంటి తోలా, నేనే. రే ఏంట్రా మీరు ఇలా భయపడితే ఎలా? పెద్దలు ఏమన్నారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ
గురవే నమః అన్నారు. నీతోనే అన్నట్టున్నారుగా, నువ్వే వెళ్ళు. నాతో అన్నారండి, నేనేమన్నా అన్నానా? నేనే వెళ్ళను, తత్తిగాడు వెళ్తాడు. తద్దు తిరిగి తిత్తి తిరిగి తన్ను తుక్కు తెస్తారేంటి? నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే మేము నిన్ను తుక్కు చేస్తాం. తుగో గట్టిగా పిల్లబే. నువ్వు ఒకసారి లైన్ లో ఉండవే. ఎవడ్రా నువ్వే? తార్ తేన్ తార్ తత్తిని కక్కరక నిన్నెప్పుడు ఏరియాలో చూడలేదే. తేను తను తుక్కు తోర త్రెంతార్ మరికిసేది పదండ్రా. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కక్కరక మధ్యాహ్నం గుడ్ మార్నింగ్ ఏటేస్. డౌట్లు ఏమైనా చెప్పియాలా? లేదు సార్, డబ్బులు ఇచ్చేయాలి. కక్కరక దేనికిరా డబ్బులు? వినాయక చవితి చందానా? కక్కరక నేనెందుకు ఇవ్వాలరా? ఎక్కువ మాట్లాడితే మీరే నాకు తిరిగి ఇవ్వాలి. లాస్ట్ మంత్ కోచింగ్ ఫీజు కట్టారా మీరే? క్లాసులకి ఎందుకు రావట్లేదు మీరు? మీరే కదా సార్ అన్నారు ఫీజు కట్టలేదని. కట్టకుండా క్లాసులకు వస్తే బాగోదని రావట్లేదు. కక్కరక ఇలాంటి డైలాగ్ లైడర్లో ఫస్ట్ ఉంటారా మీరు? చదువు తక్కువ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ. ఈ చందాలు దందాలు నాతోటి పని అవ్వదు. నేను ఇవ్వను కాక ఇవ్వను, వెళ్ళిపోండి. సార్ ఎంత మాట అన్నారు సార్, లెంపలేసుకోండి అర్జెంట్ గా. కొక్కరికి ఏటైందా? చదువును అనుగ్రహించే వినాయకుడు చందా ఇవ్వనంటే మీ కోచింగ్ సెంటర్ ఖాళీ అయిపోద్ది. మీ బుర్రలో సబ్జెక్ట్ అంతా మాయమైపోద్ది. కొక్కరొక్కో కొక్కరికి ఏట్రా భయపెట్టేస్తుండ్రు? ఇది భయం కాదు సార్, భక్తి. ఓ 1016 చందా వేసారంటే మీ కోచింగ్ సెంటర్ అంతా మాలాంటి స్టూడెంట్స్ తో కలకల్లాడిపోద్ది. అచ్చి బాబాయ్, మీలాంటి స్టూడెంట్స్ అయితే అస్సలు వద్దురా బాబు. కావాలంటే 100 ఎక్స్ట్రా తీసుకోండి, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. పేరు ఏదో రాసుకయ్యా కొక్కరిగా. అయ్యి బాబాయ్ పదండ్రా బాబాయ్, ఇంకొంతసేపు అంటే కోడి మేళలు తిప్పినట్టు తిప్పేస్తాడు. పంకజం, అమ్మా పంకజం, పంకజం బయటికి రావాలమ్మా. ఎవడ్రా వాడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఒరే మను, నువ్వా? నేనే. లేకపోతే నిన్ను ఏరియాలో పేరు పెట్టి పిలిచే మగాడు ఇంకెవడైనా ఉన్నాడా? ఏదో ఒక రోజు నువ్వు కూడా రెస్పెక్ట్ ఇస్తావురా. నీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి నేనే నీ పప్పెట్ని కాదే. మర్యాదగా పేమెంట్ కట్టి లోపలికి వెళ్ళు. పేమెంటా? దేనికి కట్టాలి? వినాయక చవితి చందాకి. గణేష్ చందాక దందా. ఏంట్రా ఇచ్చేది? మందంతా మీద పడిపోయి చందా అడిగితే ఇచ్చేస్తారనుకున్నారా? బొంద పెట్టేస్తా అందరినీ. అయ్యి బాబాయ్ వార్నింగ్ ఇచ్చేస్తాను బాబాయ్, బాబాయ్. ఏంట్రా గోరా ఎక్స్ట్రాలా? లేకపోతే ఏంటంటే అడిగింది చందాయేగా. ఓ 1000-2000 మా మొహాన్ని కొడితే వెళ్ళిపోతాంగా. ఏంటమ్మా 1000-2000? ఏదో 10-20 అన్నట్టు మాట్లాడు. అన్నట్టు అరగంట ముందే ఆ వాల్తెరగాడు వచ్చి చందా పట్టుకెళ్ళాడు. మళ్ళీ మీరొచ్చారేంటి? ఆ వాల్తెరగాడు అడిగింది వాళ్ళ వీధిలో పెట్టుకోవడానికి, నేను అడిగింది మన వీధిలో పెట్టడానికి. మన వీధిలోనా? బొమ్మ ఎందుకమ్మా? పక్కింట్లో లైట్లు ఫ్యాన్లు ఉన్నాయి కదా అని మన ఇంట్లో పెట్టుకోకుండా ఉండం కదా ఆంటీ. ఇది కూడా అంతే. మీరు కాదేమో, నేనంతే. అందుకేగా మనుగాడి ఇంట్లో స్టవ్ ఉందని నేను కొనుక్కోలేదు. బాబోయ్ దీంతో మన వల్ల కాదురా. మనం అర్థమైంది. మ్యాటర్ కష్టంతో ఉన్నప్పుడే ఇష్టంతో కొట్టాలి. పంకజం, నువ్వు పాతకాలం నుంచి పద్ధతిగా వాడుకుంటున్న నైటీలు పాట్లుగా సిరిగిపోయి పెంటకొప్పల్లో కనిపిస్తే నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నువ్వు చందా ఇవ్వకపోతే నీ నైటీలన్నీ మున్సిపాలిటీ పాలైపోతాయి. అమ్మ వద్దు, నా నైటీల జోలికి రావద్దు. మీకు ఎంత కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. హుకుం మంకీ కా హుకుం. హుకుం మంకీ కా హుకుం. మనిషికి పేరుకి పుట్టాడురా, ఓరకి ముక్కుకి ఫ్రెండీడురా, అడుగడుగడుగున అల్లరి పిడుగురా, తరముల పూజిస్తారురా. మనోహర్ నడిచొస్తే స్టైల్, మనోహర్ చిటికేస్తే స్టైల్, మనోహర్ దందానే స్టైల్. ఎవరిని వదలడు చందా దండు. వినాయక చవితిరా పెడతాము మట్టి బొమ్మరా. డీజే పెట్టరా, దర్జాగా డాన్సులెయ్యరా. పిసిని గొట్టు భవనమిల్లే, ప్రెసిడెంట్ లక్ష్మి వీడి తల్లే. నకరాలు చెయ్య మాకు సాలే, కొడతరు పేడతోన జల్లే. హుకుం మంకీ కా హుకుం. మామ మనకి ఇల్లే కాదురా, రోడ్లు కూడా ఇంపార్టెంటే. కాలనీలో అయితే ప్రతి ఇంటికి వెళ్ళి మనమే అడగాలి. ఫిజికల్ గా స్ట్రెయిన్. అదే రోడ్డు మీద అనుకో, మనం అలా నుంచుంటే చాలు, వాళ్ళే మన దగ్గరకు వచ్చేస్తారు. శ్రమ తక్కువ, సంపాదన ఎక్కువ. నువ్వెందుకు ఇప్పుడు రజనీకాంత్ యాడ్ చేస్తున్నావు? ఎంతవరకు బానే ఉన్నావు కదా, ఎందుకు ఇవన్నీ? నాకు తెలియక అడుగుతున్నా. సారీ, ఇంకా సాంగ్ మూడ్ లో ఉండిపోయి. సర్లే, ఇప్పుడు ప్లాన్ ఏంటో చెప్పు. ఒక ఆర్డర్ రెడీ చేయండి, చెక్ పోస్ట్ వేసి కాలనీలోకి వచ్చే ప్రతి ఒక్కరిని ఆపేద్దాం. మనకి చందా ఇవ్వందే వాళ్ళ బండి ముందుకు కదలదు. ఎవడో కొబ్బరి మిఠాయిలా ఉన్నాడు, ఆపండి.
లిఫ్ట్ అడగడానికి నీ దగ్గర చెయ్యి ఉంది కానీ లిఫ్ట్ ఇవ్వడానికి నా దగ్గర బండి లేదు. ఇప్పుడు నేను లిఫ్ట్ ఎవడు అడిగాడు? మరి ఏం కావాలి? చందా కావాలి. వినాయకుడు బర్త్డే వస్తుంది కదా, అందుకే కాలనీలో సెలబ్రేషన్ చేస్తున్నాం. నీ పుట్టినరోజుకి మీ ఫ్రెండ్స్ ఇస్తారా పార్టీ? నువ్వే కదా ఇస్తావు. అలాగే వినాయకుడు పుట్టినరోజుకి నన్ను అడుగుతావంటే వెళ్ళి వినాయకుడిని అడుగు. చందా మైనస్ దందా, వినాయకుడు ఈస్ గ్రేట్. బాయ్. ఎవడురా వీడు ఎంత టాలెంటెడ్ గా ఉన్నాడు? జనాలకి తెలుగు బాగా ఎక్కువైపోయింది మామ. ఇలా లాజిక్లు మాట్లాడి చందాలు ఎగ్గొడుతున్నారు. మామ ఏంట్రా ఇదంతా? నిన్నంతా బానే ఉంది కదరా, రాత్రికి రాత్రి ఇదంతా ఎలా పడిపోయి ఉంటది? నాకు అదే అర్థం కావట్లేదు మామ. రే ఏమైందిరా? ఏమోరా, మొత్తం కూలిపోయింది. ఎలా జరిగింది ఏటో ఏం అర్థం కావట్లేదు. అదేంట్రా, కోతులు కూడా లోతుగానే తీసి కర్రలు పాతాం కదా. అడ్డడ్డడ్డడ్డే ఎంత పని అయిపోయినదిరా శిలక. ప్రకృతి బాగా పగబట్టిసింది వీళ్ళ మీద. రే వంశీ, అయినా మీ మట్టి బొర్రలతో ఎంత గట్టి కట్టినా చిన్న పిల్లగాలు వచ్చినా పడిపోతాయి. ఓరేట్రా వావా వాళ్ళకున్నావు, వచ్చేప్పుడు వావా వావా అని అరిసేస్తావు కదా. ఇప్పుడు అరవేటే అరే వావా వావా. మజ్జిగ తాగినట్టు చల్లగా ఉందరా ఇప్పుడు. మామ నాకెందుకో ఇదంతా ఈ వాల్తేరు వంశీగాడే చేసాడు అనిపిస్తుందిరా. వా ముక్క ఏంటి నువ్వు మాట్లాడుతుంది? చెయ్యడానికి నువ్వెవరు నేనెవరిని? అంత దైవేచ్ఛ. ఆ భగవంతుడు అందరిని నడిపిస్తాడు, మనం ఆ మార్గంలో నడిచిడమే. కూల్ పెన్ పందిరితో ఇంకేటి చేస్తారులే గాని వినాయక చవితి మీ బొమ్మ కూడా తీసుకొచ్చి మా బొమ్మ కాడ ఎట్టియండి. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అచ్చి బాబేడికి జోకులే కాదురా, కోపం కూడా పొడుచుకొచ్చేస్తుంది. ఈ వినాయక చవితులు అయ్యి మీ వల్ల కాదు గాని మధ్యాహ్నం మా పందిరి కాడికి వచ్చేయండి. ఎంత పులిహార పేసది మెట్టెత్తము తినేసిపోండి. అన్నా లాస్ట్ లో పంచడాలకు మిస్సింగ్ అనా? ఆల్రెడీ పంచర్ అయిపోయి ఉన్నారా, వీళ్ళ మీద పంచడాయిలోకి ఎందుకులే, వీళ్ళకి ఇదే చాలు. వావా వావా ఓ రీడాకి ఈడొకడు అదే. మామ ఏట్రా ఈ వంశీగాడు ఓవరాక్షన్? అర్జెంట్ గా ఏదో చేయాలి. ఆడినేదోటి చేసే ముందు మన పందిరిని బాగు చేయాలి. రే గోరా, ఆ కర్ర పట్టుకోరా. గట్టి పట్టుకో. రే తత్తి, ఆ తాళ్ళు అందుకో. ఏంటి బాబు, పండగ రోజే పందిరి కూలిపోయిందంటే అపశకునమే. ఇంకెప్పటి కడతారు, ఎప్పుడు పూజలు చేస్తారు? జరిగినట్టే. ఏంటి డెకరేషన్ లేదు? పిల్లలు, ఇక్కడ పందిరి కూలిపోయింది, పక్కీదిలో పెద్ద బొమ్మ పెట్టారు. పదండి అందరం కలిసి అక్కడికి వెళ్దాం. సరే తాత పద. ఏ తాత, పందిరు 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. వద్దులేరా గోరా, ఆ వాల్తేరు వంశీ గారు చెప్పినట్టు ఇవన్నీ మన వల్ల కావు. మనం బొమ్మ పెట్టాం, ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే మనకి కష్టాలన్నీ. పదండి ఇంటికి పోదాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పందిరి పడిపోయిందని తిరిగి వెళ్ళిపోతారా? ఒకవేళ మీరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏం చేస్తారా? మళ్ళీ తిరిగి రాస్తారుగా. మరి పందిరి పడిపోతే ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇది కూడా ఆ దేవుడు పెట్టే పరీక్ష అనుకోండి. పందిరిని నిలబెట్టండి, పూజ చేసి ఎగ్జామ్ లో పాస్ అవ్వండి. అలాగే నాన్నగారు. ఇప్పుడు చూడండి మా కుర్రోళ్ళ సత్తా ఏంటో చూపిస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రే తత్తి, మేము వెళ్ళి రెడీ అవుతాము. ఈ లోపు నువ్వు పందిరిలోనే కూర్చో, బొమ్మనే చూస్తా ఉండు. ఎక్కడ కదలకరాయి. తోకే తెరిచి వెళ్ళండి, నేను తూతుకుంటాను. కక్కరక అబ్బా, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి క్యారెట్ నిండా ప్రసాదాలు సర్దిశా. ఇంక డిన్నర్ కూడా సెట్ అయితే ఈ రోజు స్టవ్ వెలిగించాల్సిన పనే లేదు. కక్కరక ఈ బొమ్మ ఎంత ఉంది? మనకు తెలియకుండా మన ఏరియాలో ఎంత పెద్ద బొమ్మ ఎవరు ఇచ్చాడు? తాకులు కక్కరక ఏట్రా పందిర్లో కొత్త తరివేతను తిమ్మల తాకులు త్రాతాదంతో తొత్తెత్తున్నట్టున్నాయి. కక్కరక ఈడేటి మనల్ని అంటున్నట్టున్నాడు. తాపం తడి తెలీదు, ఇంకా త్రాతాదం తడి తవ్వలేదని. ఏంటి
కొక్కరిగా ప్రసాదం ఇంకా రెడీ అవ్వలేదా? అదేంట్రా ఇంకా తూజే తవ్వలేదు, తప్పుడే తెతాదం తల తొత్తది. కొక్కరగా ఏట్రా మీరే కోచింగ్ సెంటర్ కి అనుకున్నాను, ఇక్కడ కూడా నేటి. సర్లే ఇదిగా ఈ బాక్స్ నీ దగ్గర పెట్టి ప్రసాదం వచ్చాక ఇంటికి పంపించి చందా తీసుకున్నారు కదా ఏంటి, ఓకేనా? తోకే తెదో తాతులు కక్కరగా ఇక్కడ కాకులు లేవు కదరా, తంటే తొత్తాయేమో అని తన్నంత నీకు చాలా పెరిగిపోయిందిరా. కొక్కరగా ప్రసాదం బాక్స్ ఇంటికి పంపించకపో, బాక్సింగ్ ఆడిస్తా నీతోని. తమ్మ తొద్దుతా తంతిస్తాను. అబ్బా పందిరి పూలు బొమ్మ మొత్తం అంతా రెడీరా. పూజ చేయడానికి పంతులు రావడం ఒకటే బాకీ. ఒరే గోరా, నీకు పంతులు మాట్లాడమని చెప్పాను, ఏం చేసావు? మాట్లాడేశాను రా, రెడీగా ఉన్నాడు, వెళ్ళి పట్టుకొచ్చాడు. మరి ఇంకా ఎక్కడే నుంచున్నావేంట్రా, వెళ్ళి పట్టుకురా. ఓకే ఓకే రైట్, అది రారా. టెంట్ తారా తన్ను తీసుకొస్తా, టెంత్ ఇంటికెళ్ళి స్ట్రెస్ అయితే వద్దాను అనుకున్నాను. ఏంటి ఇంటికెళ్ళి స్ట్రెస్ అయిపోతావా? స్ట్రెస్ కాదు స్ట్రెస్. అబ్బా నువ్వు కాసేపు కామ్గా కూర్చోరా బాబు. నీ పిన్నాకుడు ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఆలస్యం చేస్తావేంటి? అవతల పూజకి ఆలస్యం అయిపోతాను. ఏది ఉన్న చోట పెట్టదు. ఆ పంతులు గారు కరెక్ట్ టైం బయటకు వచ్చేస్తున్నారు, రండి బండి ఎక్కండి. ఏమిట్రా బండి ఎక్కేది పడతాయి? ఎంకదేని పంతులు గారు బొమ్మ దగ్గర పూజ చేయడానికి. ఏ పూజ, ఎవరి బొమ్మ? వినాయకుడు పూజ, వినాయకుడు బొమ్మే. అలా మాట్లాడతారండి, నన్ను అడ్వాన్స్ కూడా ఇచ్చాను కదా. నేను అడుగుతుంది వినాయకుడు బొమ్మ, దేవి బొమ్మ అని కాదు. ఏ ఈదిలో బొమ్మ పెట్టారని అడుగుతున్నానరా గాడిదే. లవంగం కాలి పంతులు గారు. సరిపోయింది సంబరం. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా శుద్ధ వేదవా? సింతాలతో స్నానం చేసిన పంతుల్లాగే కనిపిస్తున్నారు పంతులు గారు. ఏమిట్రా పంతులతోనే చమత్కారారా? మెంతులు మొక్క మీద కొట్టి శపించేయగలను, జాగ్రత్త సుమి. ఓన్లైన్ పంతులు గారు సారీ, మీరు ముందు రండి. ఏమిట్రా వచ్చేది వంకాయ పులుసు? ఈ దక్షిణామూర్తి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు పెట్టిన పెద్ద పెద్ద బొమ్మలకే చేస్తాడ్రా పూజలు, అది కూడా ఫుల్ పేమెంట్ అడ్వాన్స్. మీలాంటి చిన్న బొమ్మల దగ్గరకు వచ్చి పూజ చేస్తే అందరి దగ్గర చిన్న చూపు అయిపోను. అప్పుడు నా పరువంతా ట్యాంక్ బండి పోలే. అదేంటి పంతులు గారు అలా అంటారు? అడ్వాన్స్ 500 తీసుకున్నారు, అవి తిరిగి ఇచ్చేయండి అయితే. పిచ్చి వేదవా, దేవుడి హుండీలో వేసిన డబ్బులు ఈ దక్షిణామూర్తి చేతిలో పడిన అడ్వాన్సులు తిరిగి మళ్ళా వెనక్కి రావు పడుతాయి. పైగా ఎలాగో అడ్వాన్స్ ఇచ్చానన్నావు కదా, నీ పేరు మీద అర్చన చేసేస్తానులే, సరిపోతుంది. ఇంకా అడ్డు తప్పుకోరా అంట్లో వేదవా, ఆలస్యం అయిపోతుంది. రే ఏంట్రా అలా దీనంగా వస్తున్నారు? పంతులు గారేరి? పంతులు రానన్నాడు రా. అదేంట్రా రానండవేంటి, ఏం జరిగింది? తనలాంటి తిన్న తొమ్మలతే ఆపు నేను చెప్తా. మనలాంటి చిన్నోళ్ళు పెట్టిన బొమ్మలకి చేయడంటారా పంతులు? వాడే కాదంట, మనలాంటి వాళ్ళు పెట్టిన బొమ్మలకి ఎవరో చేయరంట. అదేంటి గోరా, మరి అడ్వాన్స్ తీసుకున్నాడు కదా? ఆ అడ్వాన్స్ డబ్బులకి అర్చన అయితే చేస్తా అన్నాడు, పూజ అయితే చేయడంట. అబ్బా ఏంటి మామ ఈ రోజు అన్ని ఎలా జరుగుతున్నాయి? నాకు కూడా అది అర్థం కావట్లేదు మామ. పొద్దున్నేమో పందిరి, ఇప్పుడేమో పూజారి. రే ఎందుకురా అన్ని అలా ఆలోచిస్తారు? పాజిటివ్ గా ఉన్నావురా. నేను పాజిటివ్ గానే ఉన్నాను రా, కానీ ఇప్పుడు పూజ ఎలా, ఎవరు చేస్తారు? అమ్మా నువ్వేంటే? ఈ అమ్మలకి ఛాన్స్ ఇస్తే ఇంట్లోనే కాదురా ఎక్కడైనా పూజలు చేసేస్తాం. అబ్బా మిమ్మల్ని చూస్తుంటే వినాయకుడు బర్త్డే చేయడానికి సాక్షాత్ పార్వతీదేవి పందిరి దగ్గరికి వచ్చినట్టు ఉంది. మరి నేనరా? మీరా? సేమ్ పార్వతీదేవి పని మనిషిలో ఉన్నారు. దొంగ సచ్చినాడా, ఎంత మాట అన్నావురా? లేకపోతే పండగ పూట కూడా నైటీ ఏంటంటే కొత్త నైటీరా, మా ఆయన దుబాయ్ నుంచి పంపించాడు. అయ్య బాబోయ్, నా జీవితంలో ఒక అసంతృప్తి అంటూ ఏదైనా ఉంటే అది ఇదే ఆంటీ. అసలు మీ ఆయన ఎవరు? దుబాయ్ లో ఏం చేస్తున్నాడు? ఇండియాకి ఎప్పుడు వస్తాడు? మాకు ఎప్పుడు చూపిస్తారు? రంగస్థలంలో రంగమ్మత్తలాగా దుబాయ్ 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 అని మమ్మల్ని దుబ్బేస్తున్నారు. అసలు ఈ సస్పెన్స్ ఏంటంటే? అన్ని టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తానులేరా, ముందు పూజ స్టార్ట్ చేద్దాం, అందరూ కూర్చోండి. నానా మను, వినాయకుని వ్రతకల్పం పుస్తకం తీరా. ఇదిగో అమ్మా. ఎవరు చదువుతారు? ఆంటీ నేను చదువుతాను. ఏంట్రా చదువుతావు? నీ ఫుల్ నేమ్ ఏంటో చెప్పు. సతీష్ సాహో. ఏంట్రా సాహోనా? సతీష్ సాహో ఆడి ఇన్స్టాగ్రామ్ ఐడి. అది పలకడం ఆడికి సరిగ్గా రావట్లేదు, ఆడు చదువుతాడు. ఎవరొద్దు నాన్నగారు, మీరు చదవండి. దానికేరా, చదివింపులైతే చదివించలేను గాని ఇలాంటి బుక్లు అయితే గుక్క తిప్పకుండా చదివేస్తాను. అరే అందరూ హారతి తీసుకొని అక్షంతలు నెత్తిమే వేసుకొని వినాయకునికి మీకేం కావాలో బుద్ధిగా కోరుకోండి. అబ్బా
పూజ అయిపోయింది మామ, చాలా హ్యాపీగా ఉంది. అంతా బానే జరిగింది కానీ జనాలు ఎవరు రాలేదేంటి మామ? ఎలా వస్తారా? ఎలా వస్తారు? అసలు వినాయకుడు పందిరిలో ఉన్నాడంటే ఎలా ఉండాలి? ఫుల్ హడావుడు ఉండాలి. అసలు మైక్ సెట్లు అయ్యి, డెక్కలు అయ్యి, డీజేలు అయ్యి ఇవన్నీ పెడితేనేరా జనాలు అట్రాక్ట్ అయ్యేది. నిజమే నాన్నగారు. రే ముక్కు, నీకు స్పీకర్లు చెప్పమని ఏమైందిరా? మనం ఇచ్చే డబ్బులు కడి స్పీకర్లు ఇవ్వనన్నాడు మామ. కావాలంటే బ్లూటూత్ స్పీకర్ ఇస్తాను పట్టుకెళ్ళన్నాడు. ఆడిచ్చేదేట్రా బొక్క. మన నెలల్లో ఉన్న చిన్న చిటక స్పీకర్లు తెచ్చి మనమే సెటప్ చేద్దాం. దెబ్బ కాలనీ అంతా డాల్బీ అటమాస్ సౌండ్ వచ్చేయాలి. గోరా, నువ్వు సాంగ్ వేసుకో. మరి చేసింది ఎవర్రా? అబ్బా భలే చేసావురా మను. నీలో ఈ టాలెంట్ కూడా ఉందేటి. ఫోన్లేరా, నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వకపోతే నీతో సౌండ్ సిస్టమ్ షాప్ పెట్టిచ్చేస్తాను. ఇలా వైర్లు కలుపుతూ రిపేర్లు చేస్తూ బతికేద్దు గాని. చాలా ఆపండి నాన్నగారు, చేసిన ఒక మంచి పని కూడా అప్రిషియేట్ చేయరు. సర్లేరా, సరదాగా అన్నాను. ఇప్పుడు చూడండి జనాలు ఎలా వస్తారో. Few moments later. ఒరే గోరా, సాంగ్ మార్చరా. ఎవడో పందిరి వైపు కూడా చూడలేదు. ఎప్పటికి 70 సాంగ్లు మార్చాను, ఇంకెన్ని మార్చను రా. ఏంటి మామ ఎవడు రావట్లేదు? సాంగ్స్ నచ్చలేదంటావా? బానే ఉన్నాయి కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనుకుంటా మామ. కక్కరగా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కక్కరగా ఏడ్రా తత్తిగాడు? ఏం సార్, ఏమైంది? ప్రసాదం పంపించడానికి బాక్స్ ఇచ్చి వెళ్ళాను. ఎప్పటిదాకా ప్రసాదం కాదు కదా, బాక్స్ కూడా రాలేదు. ఏట్రా మీరే ఏటి రెక్లెస్ బిహేవియర్ ఏంటి? సారీ సార్. రే గోరా, ఆ పులిహార ఎవరా? ఏటే పులిహారా? ఏ సార్, చింతపండు పులిహార కావాలా? జీడిపప్పులు కూడా వేసావు సార్, బాగుంటది. వారు ఏట్రా మీరు ఎంతలా చందాలు కలెక్ట్ చేసి బొమ్మలు పెట్టి పందిరేసింది ఈ పులిహార పంచడానికా? ఏ సార్, పులిహార పంచకూడదా? మీకు అనవసరంగా ఇచ్చాను రా నేను చందా. కక్కరగా అసలు పండగ అంటే ఎన్ని ప్రసాదాలు ఉండాలి? ఊర్లే పరమాన్నమేది, లడ్డూలే. అసలు ఇవన్నీ పక్కన పెడితే వినాయకుడికి ఇష్టమైన ఉండరాలే. ఇవన్నీ ఎట్టకుండా ఎవడొచ్చేస్తారా మీ పందిరికి? కొక్కరగా జనాలను అట్రాక్ట్ చేసేయాలంటే పాటలు ఒకటి ఉంటే సరిపోదురా, ప్రసాదాలు కూడా ఎట్టియాలి. అర్థమైంది సార్. ఏటర్థమైంది? టీవీలకి టీఆర్పీ ఎంత ఇంపార్టెంటో పందిర్లకి ప్రసాదాలు అంత ఇంపార్టెంట్. కక్కరగా భలే అర్థం చేసుకున్నావురా. ఫస్ట్ నాకు బాక్స్ పంపించి తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి పంచుకోండి. ఓకే సార్, మీరు ఇంటికి వెళ్ళండి. అరగంటలో బాక్స్ మీ ఇంటి బయట ఉంటది. వారు బయట వదిలేకండి, కుక్కలు వచ్చేది కాలింగ్ బెల్ కొడితే నేను వచ్చి తీసుకుంటాను. కొక్కరగా ఓకే సార్, మీరు ఇంకెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా. మామా, సార్ చెప్పింది అర్థమైంది కదా? మొత్తం అర్థమైంది. మరి ఇంకేట్రా నమ్మకం చూస్తున్నావు? వెళ్ళి తెప్పించే. హలో హలో, మైక్ టెస్టింగ్. లవంగం కాలనీ భక్తులందరికీ తెలియజేయండి ఏమనగా మన పందిర్లో ప్రసాదాలు పంచి పెడుతున్నారు. పులిహారతో మొదలెడితే లడ్డూలు, బొబ్బట్లు, మిక్చర్లు, ఉండ్రాలు, కొబ్బరండ్లు, పాకుండ్లు, వాట్ నాట్, దేర్ ఆర్ ఎవ్రీథింగ్. కావున మీరందరూ పల్లెలు పట్టుకుని పందిరి దగ్గరకు వచ్చేసిందనగా మనవి చేసుకుంటానన్నా. ఎలాగిచ్చాం ఇప్పుడు చూడండి జనాలు ఏగల్లా ఎలా వస్తారు. Few moments later. ఏగల్లా వస్తారన్నా? ఏగలైనా వచ్చాయి కదరా పోనీ. అదిగా అక్కడ చూడు, రాజమౌళి ఎక్కడ వచ్చింది. సెలబ్రిటీస్ వస్తున్నారు మన పందిరికి. రే, నీ ఓవర్ యాక్షన్ ఆపలేదనుకో పొంగోబెట్టి గుద్దేస్తాను. సారీ. ఏం చేస్తున్నా జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ వాల్తేరు గారు చెప్పినట్టు నిజంగా వినాయకుడికి మనం వినాయక చవితి చేయడం నచ్చలేదా ఏంటి? ఒరే శివా, ఈ విగ్రహం ఏదో బాగుందిరా, ఒకసారి చూద్దాం. ఈ బొమ్మ నేను చూస్తారా? పక్కీలో పుష్ప బొమ్మ పెట్టారు, జనాలందరూ అక్కడికి వెళ్తున్నారు. పద మనం అక్కడికి వెళ్దాం. నాకు ఒకటి అర్థమైంది మామ, ఈ జనాలందరూ వినాయకుడి బొమ్మకి ఏదో ప్రత్యేకత ఉంటాయి కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమంటావు మామ? ఆ ప్రత్యేకత ఏదో ఆలోచించి పట్టుకోవాలి, మన బొమ్మకి అది పెట్టుకోవాలి. అప్పుడు గానీ జనాలు మన పందిరి వైపు చూడరు. ఎలా? బొమ్మతో ఏం చేస్తాం? నా దగ్గర ఐడియా ఉంది. వద్దు చెప్పకు. అది కాదురా, ఒకసారి నేను సీరియస్ గా ఉంటే మళ్ళీ మధ్యలో కామెడీ చేస్తావు. కామెడీ కాదురా, సీరియస్. నా దగ్గర నిజంగానే ఒక ఐడియా ఉంది. అవునరా, వినరా ప్లీజ్ రా. నేను చెప్పనీరా. సర్లే ఏడు. ఈ జనాలందరికి లాజిక్ లక్కర్లేదురా, మ్యాజిక్లే కావాలి. అయితే ఇప్పుడు ఏంటి, స్టేజ్ మీద నుంచి మ్యాజిక్ చేస్తావా? కాదు, వినాయకుడితో చేయిస్తా. ఏంటి, బొమ్మతో మ్యాజిక్ చేయిస్తావా? వీడికి బ్రెయిన్ లేదా బోల్ట్ లూజ్ అయినట్టుంది మామ. నమ్మరా? అయితే శాంపుల్ చేసి చూపిస్తాను పదండి. ఏంట్రా చెవులేదో మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలు లేదు, చార్మీ లేదు. ఇప్పుడు చూడు వినాయక, నీకోసమే లడ్డూ తెచ్చాను, తిను.
అది తిన్నది వినాయకుడు కాదురా, మరి వాక్యూమ్ క్లీనర్. అబ్బా ఏం హైటెక్ ఐడియారా. ఒక్క సెకండ్ వినాయకుడు తినేసాడు అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ, జనాలు కూడా ఇలాగే అనుకుంటారు. సూపర్ రా గోరా, ఐడియా అదిరిపోయింది. నువ్వు అన్ని సెటప్ చేసుకో, జనాలు మేము పట్టుకొస్తాం. అరే శివ, బొమ్మ భలే ఉంది కదరా. బ్రో ఈ బొమ్మను ఏం చూసారు బ్రో? పక్కీదిలో పెట్టిన వినాయకుడికి శక్తులున్నాయంట. ఏం మాట్లాడుతున్నావు బ్రో? మనం లడ్డు పెడుతుంటే వినాయకుడు తినేస్తున్నాడంట. ఏంటి, నిజమా? అవును బ్రో, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. అయితే మేం కూడా వెళ్తాం బ్రో. రారా శివ వెళ్దాం. ఏంటి, వినాయకుడు పాలు తాగడం విన్నాను గాని లడ్డు తింటున్నాడా? వెళ్ళండి. ఉసే సావిత్రి, వినాయకుడు లడ్డు తింటున్నాడంట, రండి. వినాయకుడు లడ్డు తింటున్నాడా? వదినా రావే వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి, అక్కడ వినాయకుడు లడ్డు తింటున్నాడంట, అందరూ వెళ్ళండి. ఏట్రా ఇల్లు ఎలా పరిగెట్టేస్తానరా? ఒరే వావా ఏట చూడే, ఏటి లడ్డు తింటాండా? ఓరి ఇదే అక్కడ వీడ్డోనరా. పాద మనం వెళ్ళి చూద్దాము. రావాలమ్మా రావాలి, లైన్లో లైన్లో. బాబు నీకు స్పెషల్ గా చెప్పలేటి, లైన్లో నిలబడి. అందరూ లడ్డూలు వినాయకుడికి సమర్పించి మీ కోరికలు ఏమైనా ఉంటే మంచిగా కోరుకోండి. వినాయకుడు మీ లడ్డూ తిన్నాడంటే మీ కోరిక తీరిపోయినట్టే. ఇదిగో బాబు, వినాయకుడు నా లడ్డు తినట్లేదేంటి? నువ్వు ఉండిలో డబ్బులు ఎంత వేసావు? 100. 100 అయితే నేనే తిన్నా, వినాయకుడు తింటాడేటి. ఓ 2000 వెయ్యి. అవునా, అయితే వేస్తా. వినాయకుడు నా లడ్డు తిన్నాడు, వినాయకుడు నా లడ్డు తిన్నాడు. చాలా ఇంకెళ్ళు. డబ్బులన్నీ బాగుతున్నారా? మనం అనుకున్న మంచి పనికి సరిపోతాయి. ఓరి చిలకో, వినాయకుడు లడ్డు తినేడు బెట్రా, విచిత్రం కాకపోతేను. నువ్వు ఉండే మధ్యలో వినాయకుడు లడ్డు లాగడం కాదు, ఆ డొంక ఏదో మనం లాగాలి. ఒరే వావా, నేను ముందు నుంచి లడ్డు ఎట్టేస్తాను, నువ్వు వెనకాల నుంచి ఆ గూడు బొట్టని ఏటో కనిపెట్టరా. వావా ఒరే వాల్తేరు, నువ్వేట ఎలా వచ్చా? నీ బొమ్మ దగ్గర జనాలు ఖాళీ అయిపోయారంటగా. ఓరి శిలకి ఈడితో కూడా మాటలు పడాల్సి వస్తుందిరా. ఆ లడ్డు ఎలాగి పెట్టు. ఏటి లడ్డు వెళ్ళట్లేదేటి? మా లడ్డు తిండేట్రా మీ వినాయకుడు? ఫ్రీగా పెట్టేస్తే తినేస్తాడేటి. డబ్బులెట్టు. ఏ డబ్బులే? నువ్వు చేసిన పాపాలకు లడ్డు తినాలంటే మినిమం 10,000 అట్టాలి. ఉండీలో వెయ్యి. వేస్తాం పోయ్, వేసి కనిపెట్టడానికి మేము వచ్చాం. ఒరే శిలక, క్యాష్ ఎట్టిరా. అమ్మ పడవ లడ్డు ఎదురా. ఏట్రా రే, 10,000 పోయినాయి, నేను బాధపడితే నువ్వేటే మధ్యలో. ఒరా ఈ అనవసరంగా పంపించినాను రా, ఇది చెప్పింది ఏది నాకు అర్థం కావట్లేదు. ఈడేట్రా జైలర్లో తమన్నాలా పిలుస్తున్నాడు, పదేటి చూద్దాం. స్వామి, పైన ఎకరం అంతా ఎగిరిపోయిందని పిల్లని ఎవరు ఇవ్వట్లేదు. ఈ లడ్డు తినేసి మీద మొలకలు మొలిపించి మ్యారేజ్ చేయించు స్వామి. ఏటనియా వినాయకులు లడ్డు తినట్లేదు? ఇప్పుడు దాకా తిన్నాడు కదా, పొట్ట ఫుల్ అయిపోయినట్టుంది. వినాయక ఏటి లడ్డూలు తినట్లేదు? ఇది ఒక్కటి తినేయమ్మా, లాస్ట్ లడ్డు. మా బజ్జ కనపయ్య కదా, మా వండరాల బాబు కదా, తినేయమ్మా. వినాయకుడు ఎక్కడంటే అక్కడెలా తింటాడ్రా? తోరా ఎదుగా జనాలు, మీరంతా అనుకున్నట్టు ఇక్కడ లడ్డూలు లాగేస్తుంది వినాయకుడు కాదు, వాక్యూమ్ క్లీనర్. దాన్ని పట్టుకొని ఆపరేట్ చేస్తుంది ఇదిగా ఈ బచ్చగాడు. ఇదంతా పెద్ద స్కామ్. ఈ స్కామ్ మొత్తానికి లీడర్ అవడంటే అల్లదిగా గుడ్లు మెట్రేసుకొని చూస్తున్నాడు కోతిగాడు. సో మీరు ఎవరి లడ్డూలాడు పట్టుకొని పక్కీదిలో బొమ్మకు పదండి. ఎంత మోసం చేశారా? మమ్మల్ని అందరినీ యతోలు చేసి ఆడుకున్నారు. ఏటి బామ్మ, నీ త్వరలో ఫ్యూజులు కొట్టి ఏటి? కళ్ళ ముందు ఎంత చోద్యం జరుగుతుంటే ఆలికి సపోర్ట్ చేస్తావు నువ్వు. ప్రతి ఏడాది ఒక వెరైటీ బొమ్మ పెట్టి పందిరిలో బొమ్మను చూడడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నా. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నా. ఆ డబ్బులన్నీ హుండీలో కాకుండా నీ జోబిలోకే వెళ్తున్నాయని నాకు తెలుసురా. నువ్వు మోసం గురించి మాట్లాడుతున్నావా?
అచ్చి బాబు ఇదేంటి మన సైడ్ తిప్పిన స్టీరింగ్. పుష్ప వినాయకుడిని పెట్టారని ఆడి దగ్గరికి వెళ్ళారు. లడ్డూలు వినాయకుడు తిన్నాడని ఇక్కడికి వచ్చారు. ఇంకొక చోట వినాయకుడు పాలు తాగుతున్నాడంటే అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఏదో ఒక మ్యాజిక్ ఉంటేనే మీరు ముందుకు వస్తారు. ఒకవేళ వినాయకుడు లడ్డూ తినట్లేదంటే ఇక్కడికి వచ్చేవాళ్ళ మీరు డైరెక్ట్ గా దేవుడిని మోసం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? దేవుళ్ళు లడ్డు తినడం పక్కన పెట్టండి, మరి ఆ లడ్డు పేరు చెప్పి హుండీలో డబ్బులు ఎందుకు వేయించుకుంటున్నారు మా చేత? నిన్ను పిలిచి ఆకలేస్తుంది 10 రూపాయలు ఇవ్వు అంటే ఇస్తావా? ఇవ్వవు. అదే దేవుడికైతే 10 రూపాయలు కాదు 10,000 ఇస్తావు. నువ్వే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంతే. నువ్వు ఉండు బేబమ్మా, మేం చేసింది తప్పే గాని మోసం కాదు. మీరు ఇక్కడ హుండీలో వేసిన ప్రతి రూపాయితో పేదవాళ్ళకి అన్నదానం చేయబోతున్నాం. రేపటి నుంచి 9 రోజులు ఇక్కడ అన్నదానం ఉంటుంది. మీలో ఎవరికి ఎప్పుడు ఆకలేసినా మా పందిరికి వచ్చి తినేసాలండి. అవును, దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. సారీ బాబు, మా అందరికి ఇప్పుడే అర్థమైంది. చిన్నపిల్లలైనా అన్నదానం చేద్దామని చాలా చక్కగా ఆలోచించారు. మీరు చేస్తున్న ఈ అన్నదానానికి మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అబ్బా, అంజీ సినిమాలో ఆత్మలింగం లాగా మిలమిలా మెరిసిపోతుంది. కళ్ళకి ఎలా ఉందంటే టేస్టింగ్ ఎలా ఉంటుందో. రే లడ్డూ మీద చెయ్యి పడిందా లెంపలో ఇచ్చేస్తాను. ఒరే ఒరే, ఒక్క చిన్న బూందీ పలుకు తింటాను రా. ఆగలేకపోతున్నాను రా, ప్లీజ్ రా. పోనో జీడిపప్పు అయినా తీరా. జోడిచ్చి కొడేస్తాను. అది వేలం పాట కోసం పెట్టిన లడ్డు, పాట అయ్యాకే ముట్టాలి. అబ్బా, ఈడో పెద్ద రూల్స్ రంజన్లా తయారయ్యాడు బాబు. ఎప్పుడు తిండి తిండి తిండేనా చెప్తున్నాడు కదా. తాళం పాతుకోతే తొక్క తారు చెప్తే తద్దును తెచ్చుకోవాలి. ఓడి అమ్మ, ఈడు కూడా అరుతున్నాడు రా నా మీద. తరుతంతా నువ్వేమైనా పెద్ద తోపరా చేతి తొన్నటి నుంచి తోస్తున్నాను. ప్రతి తని తాకే తెస్తున్నావు. ఏంటాడు నిన్ను? కంట్రోల్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ కుక్క ఈ రోజు మరుగుతుంది. నాకు ఒక రోజు టైం వస్తుంది. ఆ రోజు మరగను, పేక్ కొరికేస్తాను. అని తర్వాత కొరుకుతులే గాని ముందెళ్ళి మొక్కలు తరుగు. అవతల అన్నదానానికి టైం అయిపోతుంది. ఏ మంట మంట కళ్ళంత మంట, ఉల్లిపాయలు కోసేస్తుంటే కోసి కోసి చేతులన్నీ నెప్పెట్టి జబ్బలన్నీ లాగేశాయి. అసలు ఎప్పుడవుతుందో ఏంటో ఈ వంట. నాకు తొక్క తీయమని ఉల్లిపాయలు ఇచ్చి నువ్వు మాత్రం హ్యాపీగా సాంగ్స్ పాడుకున్నావా? కళ్ళు మండిపోయి నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను దొండకాయలు పోతానా? నేను ఉల్లిపాయలు పోతున్నాను. ఏడితే సీపైపోతాను పాటలు పాడి నేను కవర్ చేస్తుంటే. ముసుకొని త్వరగా తొక్కలు తీయ. చూడండి ఫ్రెండ్స్, మా వీధిలో అన్నదానం పెడుతున్నాం. దానికి మా వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇదిగో కర్రీ కమండలం గాడిలా ఉన్నాడే, వీడే గోర కూరగాయలు కట్టరు. వీడు ముక్కు, వాడి తోక, వాడేమో తత్తి, వీడి ఈక. వీళ్ళకి పని తక్కువ, పెత్తనాలు ఎక్కువ. చూడండి అమ్మా, గంట నుంచి కూర్చొని కేజీ ఉల్లిపాయలు కోసేశారు వీళ్ళు. కూర బఫోను, ముందు పని చూడు. ఇదిగో ఆడియన్స్, ఈయనే పిసినగొట్టు జగన్నాథం వంట మాస్టర్. చూడండి చూడండి, మల్లయోధుడిలా గరిటె ఎంత బాగా తిప్పుతున్నాడో. ఏంటి జగ్గు, అన్నం ఉడికిందా? దా నువ్వే చూడు. అమ్మా, ఏంటి జగ్గు అలా పెట్టేశావు? ఉడికిందా పంకు? కాదు, కాలింది జగ్గు. వెళ్ళి బర్ణాలు రాసుకో, తగ్గిపోద్ది. ఛీ, అనవసరంగా వచ్చాను ఈయన దగ్గరికి. ఏంటక్క, ఏం చేస్తున్నావు అక్కడ? లక్ష్మి వస్తున్నానుండు. ఇదిగో ఫ్రెండ్స్, ఈవిడే మన వంట మాస్టర్, అసిస్టెంట్ వంటలక్క లక్ష్మి. ఏం వండుతున్నావు లక్ష్మి? ఉప్మా అక్క. అన్నదానం రోజు కూడా ఈ ఉప్మా వదలవా లక్ష్మి? అందుకే అక్క కొంచెం పంచదార వేసి కేసరి చేసేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, బతికించావు. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ లో మీకు పనికిరాని క్యాండిడేట్ ఒకటి ఉంటాడు అని చెప్పాను కదా. ఇదిగో వీడే కోతిగాడు. వీడికి తినడం తప్ప వండడం చేత కాదులేండి. ఏంటే పంకజం, ఏం చేస్తావు? లాగ్రా. లాగి పెట్టి ఒకటి కొడితే వాగులో పడతావు వెళ్ళి. ఇక్కడ అందరూ కష్టపడి ఏదో పని చేస్తా ఉంటే నువ్వు మాత్రం వీడియోలు తీసుకుంటావు. వీడియోలు మరి ఇంకేం చెయ్యాలి? అందరూ అన్ని పనులు పని చేసుకున్నారు, నాకు చేయడానికి ఏమీ లేదు. అందుకే వీడియోలు తీసుకుంటున్నాను. అయ్యో పంకజం ఆంటీకి ఎంత కష్టం వచ్చింది. మీరేం బాధపడకండి, మీకోసమే డిజైన్ చేసిన పని ఉంది. నా కోసం డిజైన్ చేసిన పనా? ఏంట్రా అది? గిన్నెలు తోమడం. ఇదిగోండి పీచు, అదిగోండి గిన్నెలు. సరఫెక్సల్ వేసి బాగా తోమే. అనవసరంగా వీడి దగ్గరకు వచ్చాను. ఛీ,
ఓరు శిలక ఏట్రీ ఇల్లు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ స్కూల్లో ఎలా పనులు చేసేస్తుండ్రు. నువ్వు ఉండే బాబు అలాంటి ఏటి చేయకు, అందరి ముందు పరుగు పోయింది. ఊరు మబ్బులు కమ్మిసారు ఆకాశం అంతా. ఓరు శిలకు నీకు బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదురా. నేను మబ్బులు కమ్మిసాను గాబరా పడిపోయినది అండర్వేర్ గురించి కాదే, అన్నదానం గురించి. ఇప్పుడు పట వర్షం పడిపోయినది అనుకో, వాళ్ళు ఎక్కడ పెడతారు అన్నదానము? సో మనం అన్నదానం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కర్లేదురా. నా కాన్సన్ట్రేషన్ అంతా లడ్డు మీద ఉంది. దాన్ని ఏదో గేలం వేసి అక్కడి నుంచి లేపియాలి, లేకపోతే వేలం పాటు వేసేస్తారు, మన లడ్డుకు పోటీకి వచ్చేస్తారు. నిజమే అన్నా. ఓరోరా కోతిగా ఇటు సైడ్ వస్తుండ్రా. పదండి రాత్రి కొత్త వచ్చినాయి మబ్బులే కదా, ఏదో జబ్బులు వచ్చినట్టు అంత ఫీల్ అవుతావు ఏంటి? వర్షం పడితే తినడానికి ఎలా వస్తారా? చేసిన వంటలన్నీ వేస్ట్ అయిపోతాయి. నిజమేరా. ఒరే మను, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేస్తామని నన్ను అడుగుతావేంట్రా? నాకే ఏం చేయాలో తెలియక బుర్రపిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు గనక వర్షం పడితే మొత్తం మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోద్ది. ఒరే మను, ఎందుకురా అలా ప్రతిదానికి కంగారు పడిపోతున్నారు? అందరూ వెళ్ళి ఆ వినాయకుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అప్పుడు విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడే ఏ ఆటంకం ఎదురైనా తొలగిస్తాడు. వినాయక, అన్నదానం చేసి అందరూ ఆకలి తీర్చాలని ఈ కార్యం మొదలుపెట్టాం. వర్షం పడి ఈ మంచి పని అయిపోకుండా నువ్వే మాకు అండగా నిలబడాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మావా ఏంట్రా? ఓ మై లార్డ్ గణేష, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూసుకో అన్నదానం అదరగొడేస్తాం. రే గోరా వడ్డిచ్చండ్రా. అబ్బో, వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, రుచి అమోఘంగా ఉంది. మరి వినాయకుడి ప్రసాదం కదా అంకుల్, అదిరిపోద్ది. తినండి. పొట్టలో ఒకటే ఆకలి. ఇది ఏం ఉండి సచ్చిందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. ఏం ఉండేవు? మళ్ళీ మజ్జిగ పులుసు ఉండి సచ్చావేంటే నీ పిండాకుడు? సరేలే, తినక చేస్తానా, వస్తున్నాలే. దీన్ని ఏ ముహూర్తాన వివాహం చేసుకున్నాను, చేసుకున్న దగ్గర నుండి మనశ్శాంతి లేదు సుమి. అరే పక్క వీధిలో అన్నదానం పెడుతున్నారంట, ఐటమ్స్ అదిరిపోయాయి, పద ఇల్లు తినేద్దాం. అంత అదిరిపోయే ఐటమ్స్ ఏం పెట్టేసి ఉంటారబ్బా? సర్లే పక్కనేగా, వెళ్ళి ఒక పట్టు పట్టేస్తే పోలే. అబ్బా, వాసనకాయ కడుపు నిండిపోయేటట్టుంది సుమి. అయితే తినకండి. ఒరే దత్తి, ఆ ప్లేట్ తీసుకురా. చేతిలో ఉన్న కంచాన్ని లాక్కుంటావేంట్రా కంచరగాడిదే? నువ్వేంట్రా ఇక్కడ? బొమ్మ మాదే, అన్నదానం పెట్టింది కూడా మేమే. అవును, మీరు అలాంటి చిన్న బొమ్మల దగ్గరికి రారు కదా, వస్తే చీప్ అయిపోతారు కదా. అంటే అది లేదు, సింహాద్రి లేదు. బాగా ఆకలితో వచ్చినట్టున్నారుగా, తినండి పంతులు గారు. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, స్వీట్ ఏమంటారా? సూపర్ ఉంది. ఇంకేం వద్దురా అబ్బాయి, నన్ను క్షమించరా. తెలుసో తెలియకో ఏవో 2 తప్పుడు కూతురు కూశాను. ఊరుకోండి పంతులు గారు, వయసులో పెద్దవారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? సరే, కానీ నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా బొమ్మ అనుపు వరకు బొమ్మ దగ్గర పూజా పునస్కారాలన్నీ నావే. అబ్బా సూపర్ పంతులు గారు, ఆ మాట ఇచ్చారు చాలు. రైతే పంతులు గారికి సాంబార్ పోయి. రే ములక్కాడ ముక్కలుంటాయి. మామా రైస్ అయిపోయేలా ఉందో సార్ చెప్పరా? సార్ నమస్తే సార్. ఏట్రా మీరు చేస్తుంది? కక్కరగా అన్నదానం సార్. కక్కరగా అది కనిపెట్టాందిరా. నన్ను పిలవకుండా అన్నదానం పెట్టేస్తారా మీరు? లేదు సార్, కత్తిగడికి చెప్పాను పిలవమని. ఓరి సరైనోడికి చెప్పావురా నువ్వు. ఏం సార్ తెల్లదా? కక్కరగా పిలిచాడ్రా. తన్నతానం ఉంది తంది అన్నాడు. పానం ఏంటి అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది అది అన్నదానం అని. కక్కరగా అయ్యో, ఎంత బ్లండర్ మిస్టేక్ జరిగిపోయింది సార్. మీరు ముందు ప్లేట్ తీసుకుని తినడం స్టార్ట్ చేయండి. కక్కరగా స్టార్ట్ చేసేస్తానులే గాని, ఇక ఈ బాక్స్ తీసుకుని ఐటమ్స్ అన్ని కొద్దిగా ఇందులో సర్ది. ఓకేనా? ఓకే సార్. ఓరు మూత గట్టిగా ఎట్టండి రా, మొన్న అలాగే నూనె కారిపోయింది. కొక్కరకా మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. ఓకే. వీడికి ఆకేసి అన్నం పెట్టడం ఎక్కువ అంటే మళ్ళీ బాక్స్ ఒకటి బొక్క. అబ్బా పులుసు కారిపోయిందిరా మను. మూత టైట్ గా పెట్టుకోవచ్చు కదా నాన్నగారు.
నేను అన్నది పనులు చేసి చేసి ఒళ్ళు అలసిపోయిందని. ఇందాక పులుసు అన్నారు, ఇప్పుడు అలసి అంటున్నారు. బాబు మహాప్రభు నన్ను వదిలేరా బాబు. సర్లేండి, రేపు లడ్డు వేలంపాట ఏం చేద్దాం? అవును, రేపు లడ్డు వేలంపాట కదూ, మర్చిపోయాను. చేసేదేముంది, లడ్డు పాడినోడికి లడ్డు ఇచ్చేస్తాం, మనం డబ్బులతో నిమజ్జనం బాగా చేసుకుంటాం. అయితే రేపు అందరినీ రమ్మని నేను మైక్ లో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను నాన్నగారు. సరే సరే, పనులు తెవల్చుకొని త్వరగా వచ్చేయండి. మైక్ టెస్టింగ్ 1 2 3. ఎక్స్క్యూజ్ మీ, లవంగం కాలనీ లోగం బాయ్యో బేనో. రేపు మన బొమ్మ దగ్గర లడ్డు వేలంపాట జరగబోతుంది. కావున లడ్డూను వేలంపాట పాడి దక్కించుకోవాలనుకున్న భక్తులందరూ రేపు 10 పందిరి దగ్గరకు వచ్చేయాలని కోరుకుంటున్నాం. యాలంపాట పొద్దున్న వరకు ఎందుకు, ఈ రోజు నైటే పాడేద్దాం. గాజ్జలు అరుప పందిరికి వచ్చినట్టు లేదే, పందుల సాలకు వచ్చినట్టు ఉంది. వావా వావా ఊరిని మట్టగడ్స్ మొహం నువ్వు ఉండే బాబు, అరుత్తవేట్రా? మనం ఏమన్నా కిరణబ్బరం ఫస్ట్ సినిమాకి వచ్చినాం ఏంటి? దొంగతనంకి వచ్చినాం, కాల్స్ వేసికుండా గమ్మునుండు. వావా వావా ఓరి చిలక, ఆ లడ్డు ఎక్కడ ఉందో చూడరా. మరి అక్కడ ఉంటే ఇంకెక్కడేటి చేస్తున్నావే, వెళ్ళి పట్టుకొచ్చి. ఓరి మీ భయం తీసుకెళ్లి శేఖకులం సంతలేట్ట, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. నేనే పిల్లిని, మీయాము. ఓ పిల్ల, నేను ఇంకా లిల్లీ అనుకున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్ పడుకో. ఓ రౌండ్రా, అక్కడ జొలపల్లుడు తత్తిగడు ఉన్నాడు, కోతిగా లేడేటి? కరెస్టే రోయ్, పదండి త్వరగా పట్టుకుపోదాము, మళ్ళీ ఎవడో ఒకటి చూసేస్తాడు. పదండి పదండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వినాయకుడు వేలంపాటకు ఇచ్చేసిన అందరికి హాయ్, హలో, నమస్తే, వెల్కమ్, సశ్రీకాల్, ఆదాబ్. వెల్కమ్ లో ఎలకెళ్ళి తర్వాత చెప్దిగలను గాని లడ్డు చూపి ముందు. చూపిస్తాం మీ కళ్ళు బైర్లు గమ్మేలా చూపిస్తాం. మేము చూస్తాం, గొడ్డ తీయండి ముందు. తీస్తాం. ప్రెజెంటింగ్ యూ ది వేలంపాట లడ్డు. ఓరి ఇదేట్రా మన లడ్డూలో ఉంది. వావా వావా ఏంట్రా శిలగా, ఏమైంది? అమ్మడి, మనం ఈ లడ్డు వేసేయడానికి వస్తే అదే సమయంలో వాళ్ళు మన లడ్డు వేస్తున్నారు. ఈ పిల్లగాళ్ళకి పొలుసు ఒలిసేస్తాను చూడు. హలో గురు నేను కాదు, వెంకటేష్. ముందు అడ్లేదు. నాకే పంచా. సర్లే, ఏటంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా? మా లడ్డే కొట్టి వేలంపాట వేస్తారా? ఉండండి, భక్తులందరి ముందు మీ బండారం బయటెట్టేస్తాను. వాల్తేరు వంశీ సార్, మేము మీ లడ్డు కొట్టేసినట్టు మీ దగ్గర సాక్ష్యం ఉందా సార్? లేదా, కానీ మీరు మా లడ్డు దొబ్బేసినట్టు మా దగ్గర ఉంది సార్. లడ్డు నేనా నీదా? ఏటి మాట్లాడుతున్నావురా? అబ్బబ్బబ్బబ్బ, వాటే పర్ఫార్మెన్స్ సార్. షార్ట్ ఫిల్మ్ లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్. గవ్వల గోర ప్రెజెంట్స్ వాల్తేరు వంశీ నటించిన పందిర్లో గాడ్డు, మిస్ అయింది లడ్డు. ఊరేట్రా అన్నిసార్లు ఉంది? నేను ఒకసారి కదరా తీసాను. అంటే మా 30 కెమెరా తన ఎడిటింగ్ స్కిల్స్ చూపించేసరికి పర్ఫార్మెన్స్ హైలైట్ అయిపోయింది సార్. బాబా సార్ మళ్ళీ కావాలంటున్నారేమో. నువ్వు ఉండే మధ్యలో బాబా అనుకుంటే. ఇదిగో బాబు, ఇప్పుడు ఈ వీడియో బయటికి రాకుండా ఉండాలని నేను ఏం చెయ్యాలి? ఏం లేదు, మీ లడ్డు మీరే వేలంపాట పాడేసి కొనేసుకోండి. ఓరి నాకు కథ మొత్తం ఇప్పుడు అర్థమైపోయినదిరా. దేవుడి పాట ఎంత చెప్పి అని కొనేస్తాను. మీరు అలా స్టార్టింగ్ కొనేస్తే మా కమిటీ ఒప్పుకోవచ్చు సార్. ప్రత్యర్థులతో పోటీ పడి మరీ కొనాలి. ఓ, మాకు ఈ ఆప్షన్ కూడా ఉందేటి? సర్లే, తగలబెట్టండి. నిరంజన్ గారు, సార్ ఒప్పుకున్నారు, తగలబెట్టండి. దేవుడు పాట 5000. స్టార్టింగ్ 5000? మీది పెద్ద లడ్డు కదా సార్. మరి నిజమేలే, నాది 5000 ఒక్క రూపాయి. అమ్మని, నాకు తెలుసురా నువ్వు ఎలాంటి ఏటో చేస్తావని. దానికోసం కూడా ఒకటి సెట్ చేసా. స్కార్పియన్ అంటారు తేలు, నా పాట 10,000. అమ్మడి 10,000? ఎవడు రాడు? మనిషి కనిపించట్లే, పాట వచ్చేస్తుంది. చించాంగ్ అని బ్యాక్గ్రౌండ్ సింగర్. బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటాడు, ఫోర్ గ్రౌండ్ లోకి రాడు. ఫోన్ లో కూడా పాటలు పాడేస్తున్నారు రేటి? సర్లే, నాది 11. ఓరి ఎవడ్రా ఈడు? ఎక్కడ ఉంటాడు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్ ఫ్రమ్ చైనా. ఓరి చైనా నుంచి పాడేస్తానరా. సర్లే, నాది 13. ఓ
ఏకంగా 10,000 పెంచురేట్రా? ఆడి స్టైల్ అంతే. ఏట్ స్టైల్ ఏటా? నాది 24. ఊరి ఎవడ్రా ఈడు శాప మూతి కంటుకుని గేలంలో వదలట్లేదు. ఎన్నో ఎపిసోడ్ల నుంచి వదిలించుకుందాం అనుకుంటున్నాం, మా వల్లే కాలేదు. ఇంకా నీ వల్ల ఏమవుద్ది? పాడు. సరీనేస్, ఇన్నిసార్లు పాడాలని చిరాకు వచ్చేస్తుంది. నాది 30,000. ఒకటే మాట ఒకటే పాట, ఇంక ఇదే ఫైనల్. ఓరాడు ముందాడు ఫోన్ కట్ చేసి. ఏంటి మామ 30 సరిపోతా? చాలే మామ, ఆ లడ్డు ఆడే కొనుక్కుంటున్నాడు. మోర్ దాన్ ఎనఫ్. ఒరే చించాంగు డ్రాప్. అమ్మడి బతికిచ్చాడ్రా. వాల్తేర్ అంకుల్ కంగ్రాట్స్. అదేటి వాల్తేర్ వంశీ ఒకటోసారి రెండోసారి అంటారు, అదేటి లేదేటి? ఇవన్నీ పాడే వాళ్ళకి, మీరు సింగర్ కాదు విన్నర్. ఇదిగోండి స్కానర్. ఈ ఫోన్ పేలో వద్దా, డబ్బులు మధ్యలో అయిపోతాయి. ఓరి శిలక క్యాష్ ఇచ్చిరా. ఓరి వావా 30,000 పెట్టి లడ్డు కొంటే గమ్మునున్న వేట్రా అనే వావా వావా అని. ఓరి డబ్బులు తప్పి స్కామ్ వెళ్ళిపోతాను రేట్రా. లడ్డు ఏది? లడ్డు వేలం పాట పాడిన మన వాల్తేర్ వంశీ గారు అందరికీ తన లడ్డుని ప్రసాదంగా పంచేమన్నారు. చిటికలో చిటికలో. అమ్మడి స్కెచ్ చేశారా? లడ్డు నేనే ఇచ్చి దానికి డబ్బులు నేనే ఇచ్చి వీళ్ళు వినాయక చవితి చేసినట్టు లేదురా, నేను వీళ్ళతో చేయించినట్టు ఉంది. అవునన్నా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేటి చేసేది? 10 ఏళ్ళు వినాయకుడు నిమజ్జనం చేసేద్దాం. DJ Manu, Funmoji. ఎవడ్రా మీరు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దేనికండి వీళ్ళు? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే సెకండ్ అండి. సరిగ్గా దింపే. ఒరే సిలక తాడు చూడు. మామ మామ కిందకి కొంచెం తాడు గట్టి కట్టు. అబ్బా నాకు తెలుసురా, అందరూ చెప్పి తప్పకండి. సిలక అలా మెల్లిగా. ఏ వద్దులే, నేను బావగాడు ఉన్నాను కదా, నేను చూసుకుంటాంలే. నువ్వు ఆ క్రేన్ డ్రైవర్ సరిగ్గా చెప్పు. ఉండ్రాల గణపతికి, బొజ్జ గణపతికి, పార్వతీ పుత్రుడికి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఊరాళ్ళు అయిపోయిందిరా, త్వరగా బావ పట్టుకో. అందరిది అక్కడ అయిపోయింది, త్వరగా త్వరగా. అబ్బ చచ్చిపోయినారు. ఊరి నరకం అంచుదాకా వెళ్ళి వచ్చినాను రా. చూసుకోవచ్చు కదా, ఈత రానోడు క్రేన్ ఎందుకు ఎక్కావు? అంటే మీరు అనిపెత్తున్నారని కంగారులోని. పంతానికి పరి ప్రాణం మీద కావడం తెచ్చుకుంటాడా? రే వాళ్ళలో నీకు ఒక శత్రువు కనిపించాడేమో, కానీ ఆ క్షణంలో నాకు ఆపదలో ఉన్న మనిషే కనిపించాడు. అవతల ఉన్నది మన శత్రువా మిత్రుడా అని లెక్కలు చూసుకుని చేయడానికి ఇది వ్యాపారం కాదురా, సహాయం. ఆయన ఉన్నాడు కదరా, నాకేమవుతుంది? ఒరే మను, చాలా థ్యాంక్స్ రా, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రుణం తీర్చుకోపోయినా పర్లేదురా, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయం నీకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఎంతో ఆనందంగా ఈ 9 రోజులు పండగ చేసుకుంటాం, కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల తప్పిదాల వల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకు ఆ దేవుడు ఎంత అవసరమో మన కుటుంబానికి కూడా మనం అంతే అవసరం. కాబట్టి అన్ని కార్యక్రమాలు జాగ్రత్తగా జరుపుకుందాం.